ఎంతమంది ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా డైరెక్ట్ వస్తుంది. ప్లే స్టోర్ సామ్సంగ్ ప్లే స్టోర్ ఉన్నా కిలో కొట్టు పేసులు కొట్టు అది దాక్కున్నది. ಮಾಡಲಕ್ಕ कमल भाई इनका जान कुछ हम जय तेलंगाना 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 కూర్చోండి దయచేసి అందరూ ప్రెస్ వాళ్ళకి నిర్మాణం రావాలి. ఓకే చైర్మన్ అమ్మగారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గారు, రామన్ గారు, మిగతా కోరుట్ల నియోజకవర్గం నుండి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పత్రికా మిత్రులందరికీ కూడా ఇవాళ కోరుట్లలో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ప్రధానమైనటువంటి అంశం ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి యొక్క భారీ బహిరంగ సభ రేపు నిజామాబాద్ పట్టణంలో ఉన్నది. మరి ఆ సభ నిజామాబాద్ పార్లమెంటు మొత్తానికి సంబంధించినటువంటి సభ కాబట్టి కోరుట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం.
మీరు చూసినారు నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మరి ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీని దీవించి 88 సీట్లతోని మరి వాళ్ళ ఆశీర్వదించి మమ్మల్ని అసెంబ్లీకి పంపడం జరిగింది. అందులో భాగంగా కోరుట్ల శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి కూడా మరి ప్రజలు మరొకసారి ఆశీర్వదించి పంపడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలలో జరిగినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా పెన్షన్ ఏదైతే ఉందో 1000 నుంచి 2000 చేస్తామని చెప్పినాం. దానికి తగినటువంటి బడ్జెట్ని కంప్లీట్గా మనం అసెంబ్లీలో పెట్టుకున్నాం. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో 3000 రూపాయలు జీవన భృతి ఇస్తామని చెప్పినాం. దానికి కావాల్సిన 2800 కోట్ల రూపాయలని కూడా మన బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం. అదేవిధంగా రైతు బంధు మొన్నటి వరకు ఎకరానికి 4000 ఇచ్చి సంవత్సరానికి 8000 ఇచ్చినాం. మరి దాన్ని పెంచుతామని చెప్పడం జరిగింది. అది 10,000 రూపాయలు చేసే విధంగా కూడా ప్రావిజన్ ఏదైతే ఉందో బడ్జెట్లో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజులు మనం మిషన్ కాకతీయ పేరుతోని వేలాదిగా చెరువుల్ని మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు ఆ మంచిగా చేసుకున్నటువంటి ప్రతి చెరువుకి దానికి నియరెస్ట్ దగ్గరలో ఉండేటటువంటి కాలువ నుండి ఒక తూము కట్టి శాశ్వతంగా 365 రోజులు ఆ చెరువులు నిండా నీళ్లతో కలకలలాడుతూ ఉండే విధంగా మరి బాజాబ్తా బడ్జెట్లోనే డబ్బులు పెట్టుకోవడం జరిగింది. అంటే మిషన్ కాకతీయతో ప్రతి ఊర్లో ఎట్లయితే చెరువులు మంచిగా చేసినామో మంచిగా చేసినటువంటి ఆ చెరువులకు శాశ్వతంగా నీరు ఇచ్చేటటువంటి కాలువల దగ్గర ఏవైతే ఉంటాయో వాటి నుంచి తూము కట్టి ప్రతి చెరువు కూడా ఇప్పటి నుంచి 365 రోజులు జలకళతో నిండి ఉంటుంది. అంటే ఈ అన్ని కార్యక్రమాలు మొన్నటికి మొన్న ఎన్నికల్లో మేము చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో వాస్తవానికి ఇదివరకు ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఏదైనా చెప్తే 5 ఏళ్ళు గడిచిపోయినా కూడా వాటి ఊసు ఎత్తేటటువంటి పరిస్థితి లేకుండా, కానీ మన రాష్ట్రంలో ఒక కొత్త రకం రాజకీయం, ఒక కొత్త నాయకత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, దేశానికి కూడా పరిచయం చేస్తున్నటువంటి సందర్భం. ఇక కోరుట్ల ప్రజలకు తెలుసు, కోరుట్ల డివిజన్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. చెప్పింది చెప్పినట్టుగా కోరుట్ల డివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల సందర్భంలో కోరుట్లకు డివిజన్ ఇస్తామంటే రకరకాల ప్రచారాలు చేసి చెప్పిరు కానీ వస్తుందా, చెప్పిరు కానీ ఇస్తారా, ఎన్నికల ముందు మాట్లాడిరు అని చెప్పి మరి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కోరుట్లకు డివిజన్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుట్ల ప్రజల పక్షాన తమకు ఉండేటటువంటి ప్రేమను చాటించుకున్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే కోరుట్లలో ఎన్నికల ముందు ఇట్లానే మేము కూర్చొని ప్రెస్ మాట్లాడాలని చెప్పినాం. తప్పకుండా డివిజన్ ఇస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చి చూపిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే నాయకుడు అనేవాడు, రాజకీయ పార్టీలు అనేటటువంటి చెప్పినటువంటి మాటల మీద నిలబడి ఉంటే కొత్త తరానికి కానీ భవిష్యత్ తరానికి కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది, స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలే దేశ రాజకీయాల్ని ఇన్ని సంవత్సరాలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శాసించినటువంటి సందర్భం. కానీ ఈ పార్టీలు ఎన్నడూ కూడా చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మనందరం కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి చాలా మందికి ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరు విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా మా కోరుట్లలో అయితే గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ చెప్తా ఉంటారు మనకు ఇంట్లో అక్కడ ఇట్లుంటుంది, 24 గంటలు కరెంట్ ఉంటుంది, 24 గంటలు నీళ్లు ఉంటాయి, రోడ్డు బాగుంటుంది, హాస్పిటల్ బాగుంటుంది అని విదేశాలలో చూసి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. మనందరం అనుకుంటుంటాం, అరే మన ఇండియా ఇట్లా ఎప్పుడవుతుంది అని చెప్పి కలలు అంటూ ఉంటాం. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలన చేసినటువంటి పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ కళను మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు గరీబీ హటావో అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు ఆమె మనమడి తరం వచ్చింది. ఆ మనమడి కూడా ఇప్పటికి ఇంకా పేదవాళ్ళకు మేమేదో నెలకింత ఇస్తామంటున్నాడు, కానీ పేదరిక నిర్మూలన జరిగింది కాంగ్రెస్ పార్టీతోనని చెప్పేటటువంటి పరిస్థితులలో లేదు. అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునేటటువంటి పార్టీలు, ఈ నాయకులు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ప్రజలకు చేయలేదనే విషయం విస్పష్టంగా మనందరూ కూడా అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటే 5 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చేటప్పుడు
నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేనే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధాలు ఎట్లుండాలో నాకు తెలుసు, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి అని చెప్పింది. అంతేకాకుండా 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పింది, నల్లధనం వాపసు చేస్తామని చెప్పింది, మహిళలకు రిజర్వేషన్ 33% పార్లమెంట్లో కల్పిస్తామని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది విషయాలు ఆనాడు చెప్పింది. అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ ఇవాళ ఎన్నికలకు వస్తాం. అంటే ఎన్నికల సందర్భంలో చెప్పేటటువంటి మాటల్ని కేవలం మాటలుగా ప్రజలు భావించేటటువంటి దుస్థితికి తీసుకొచ్చింది ఈ జాతీయ పార్టీని. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట చెప్పిన పనులు దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పనులు మొదలు పెట్టడం జరిగింది. కొన్ని స్లోగా అవుతుండొచ్చు, కొన్ని నెమ్మదిగా అవుతుండొచ్చు, కానీ చెప్పిన ప్రతి ఒక్కటి, అది కేజీ టు పీజీ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అన్నింటినీ కూడా చేయడం జరిగింది. మరి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా కోరుట్ల నియోజకవర్గంలో పదే ఆ అంశాన్ని లేవనెత్తి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా చెరుకు రైతులకు ఇబ్బంది అవుతుంటే ఏ ప్రభుత్వాలు చేయనట్టుగా 51 కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తక్కువ ధర ఇస్తే కూడా కనీసం మద్దతు ధరకు దగ్గరగా ఉండాలని చెప్పి 340 రూపాయలు పర్ క్వింటాల్ ప్రతి రైతుకి ఇచ్చినటువంటి చరిత్ర కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఆ ఫ్యాక్టరీ తెరిపిద్దాం, రైతులందరం కలిసి నడిపించుకుందామంటే మరి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ప్రయత్నం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీయే కాదు, మన తెలంగాణలో మూసుకుపోయినటువంటి ఎన్నో ఫ్యాక్టరీలను కూడా తెరిపించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. సో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసినాం. కానీ ఇంకా కొంత దాని పట్ల రైతుల నుంచి సానుకూల స్పందన రాలేదు కాబట్టి మరి చేయకుండా ఆపివేయడం జరిగింది. సో ఆ విధంగా ఏవేవైతే మనం చెప్పినామో మేనిఫెస్టోలో చేస్తామని వాటన్నిటి కోసం కూడా కార్యాచరణ అనేది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ ఇటువంటి నాయకత్వం దేశానికి అవసరం. ఇటువంటి నాయకత్వం ఒక దూరదృష్టి ఉండేటటువంటి నాయకత్వం, దార్శనికత ఉండేటటువంటి నాయకత్వం, నీతి నిజాయితీతో పనిచేసేటటువంటి నాయకత్వం, పట్టుదలతోని ఆటంకాలు ఎన్నొచ్చినా కూడా పనిచేసేటటువంటి నాయకత్వం దేశానికి అవసరం. అందుకే ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో, జాతీయ స్థాయి ఎన్నికలు, రీజనల్ పార్టీలకు ఏం సంబంధం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు తెలంగాణ ప్రజలుగా చెప్పాల్సిన సమాధానం ఒక్కటే, ఇవాళ తెలంగాణలో రైతు బంధు పెడితే దేశంలో కోట్లాది మందికి లాభం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో పెట్టిన రైతు బంధును ఆదర్శంగా తీసుకొని ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా పేరు మార్చి రైతు బంధు పథకాన్ని పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. మన దగ్గరకు ప్రారంభమైన కార్యక్రమం ఇక్కడ లక్షలాది మందికి మరి ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మందికి లాభం జరిగింది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అట్లా మన దగ్గర నుండి ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇవాళ చేస్తున్నటువంటి సందర్భం. అంటే మన నాయకుడి యొక్క విజన్ ఏదైతే ఉందో, మన నాయకుడి యొక్క దార్శనికత ఏదైతే ఉందో, ఈ దేశానికి అవసరమనే విషయం చెప్పకనే ఈ జాతీయ పక్షాలని కూడా చెప్పినాయి. కాబట్టి ఈ సందర్భంలో మన నాయకుడి పేరు దేశమంతా మారుమోగే విధంగా 16కు 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించి ఆశీర్వదించవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. 16 సీట్లు వస్తే ఏం చేస్తారు అని మాట్లాడుతున్న వారికి కూడా నిన్న కేసీఆర్ గారు జవాబు చెప్పడం జరిగింది. మీకు బయటికి కనిపించేది 16, కనిపించేది 100 సీట్లు ఎక్కున్నాయి, అవి తప్పకుండా ఉంటాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే మనకు కూడా తెలుసు ఎట్లా చక్రం తిప్పాలో. 2 ఎంపీలతో తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలో తెలిసిన వాళ్ళకు 16 ఎంపీలతోని దేశం యొక్క స్థితి గతిని మార్చడం ఎట్లాగో తప్పకుండా తెలుసన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి మరి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఎంపీ ఎన్నికలు అయిపోతూనే ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ పదే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ ఉండి, మున్సిపల్ చైర్మన్లు లేదా మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ వేరే పార్టీల చేతిలో ఉంటే అభివృద్ధి అనేది కుంటుపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీ నుండి మొదలు పెడితే ఎంపీటీసీ వరకు ప్రతి చోట కూడా గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి రేపటి సభ గౌరవ ముఖ్యమంత్రి గారి సభ, దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పక్క నుండి మా ఎమ్మెల్యే గారు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఇచ్చినాం చెప్పండి అంటున్నారు. 1, 2 కాదన్నా, చెప్పిన ప్రతి ఒక్క మాటను
అమలు చేసేటటువంటి పార్టీ, అమలు చేసేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి వారి పక్షాన ప్రజలందరూ కూడా నిలబడతారనే విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. మేడం, జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పోటీ ఉందనుకుంటున్నాను? ప్రజలు 88 సీట్లు ఇచ్చి దీవించి ఆశీర్వదించారు. పోటీ లేకుండానే టీఆర్ఎస్ పార్టీని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించారు. రేపటి నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు భారీ మెజార్టీతోని ఇతర పార్టీలు అన్ని డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని గెలిపిస్తారనే విశ్వాసం మాకున్నది. మాకు ఇప్పుడు ఉండేటటువంటి సమాచారం, ఇప్పుడు ఉండేటటువంటి అన్ని సర్వేల ప్రకారం కూడా ఏ ఎంపీ సీట్లో అయినా తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలన్నీ చాలా చాలా దూరంలో ఉన్నాయి. కాబట్టి రేపటి నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎంపీకి కూడా భారీ మెజార్టీ వస్తుందనే విశ్వాసం నాకు. ఇప్పుడు మన ఎంపీ, కాబోయే ఎంపీ కవితక్క గారికి మద్దతుగా కోరుట్లలోని కొన్ని కుల సంఘాలు వారు స్వచ్ఛందంగా వచ్చి ఎన్నికల ఖర్చు నామినేషన్కు మాట పుట్టుకుని నామినేషన్ చేయాలని చెప్పి ఈరోజు వారు చెప్పి తీసుకురావడం జరిగింది. ముందుగా పద్మశాలి సంఘం కోరుట్ల వచ్చి ఒక 2-3 ప్రతినిధులు వచ్చి అక్కడికి చెక్ అందించవలసిందిగా కూర్చున్నాం. ఒకరు కూర్చోవాలి దయచేసి. సంఘం కోరుట్ల తొందర రావాలి. తొందరగా మామ. కొంచెం కెమెరా కొంచెం వెనక్కిరా. మున్సిపల్లో పనిచేసే హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీ రజని ఎంపీ గారికి స్వచ్ఛందంగా తను డబ్బులిచ్చి 5,000 రూపాయలు అక్కగారి విజయానికి ఆశిస్తూ రజనికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కవితక్క పక్షాన రేపు కాంగ్రెస్ అభ్యర్థి మదియాష్కి అయినా కూడా గౌడ సంఘం గారు అందరూ కవితక్క వెంట కూడా పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసిండ్రు. ముందుగా ఇప్పుడు అన్నూరు కాపు సంఘాల తరఫు నుంచి 15 లక్షలు 11 కాపు సంఘాలు కనుక అందరు కలిపి మేము టార్గెట్ చేసిన అభ్యర్థి ఎవరైనా కూడా కోరుట్ల కాపు సంఘాలన్నీ కూడా కవితక్క గారి వెంట నడుస్తాయని చెప్పి వారందరూ కూడా తీర్మానం చేసింది. దేశంలోనే మన మెజారిటీ రావాలంటే కోరుట్ల మైనారిటీస్ తరఫున బజార్ మౌలానా గారు, కాజీ గారు, తర్వాత ఇతర ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మైనారిటీ
సెల్ ఫోన్ జరగాలి ఇంకా మీరు ఎట్లా జరగాలి కొంచెం నెక్స్ట్ ప్రకాశం రోడ్డు గడ్డమీది పవన్ గారు కూడా 51,000 అక్కగారి విజయాన్ని కాంక్షిస్తూ కూడా వారు కూడా ఇస్తున్నారు. మంజరి సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మల శంకర్ గారు వాళ్ళు కూడా 10,000 రూపాయలు అక్కడికి ఇస్తారంట. తొందరగా రావాలి. మొబైల్ కాదు ఇది. దుర్గా నాయ బ్రాహ్మణ సంఘం వారు తీర్మానం చేసారు. కవితకి మొత్తం వాళ్ళ ఉన్న ఓట్లన్నీ ఇస్తామని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారు కూడా అట్లనే చేసి వారు ప్రచారం చేసారు. ఇంటి ప్రచారంలో వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. తాజా మాజీ ఎంపీ గారైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశానికి మా తెలంగాణ రాష్ట్రం దిశానిర్దేశం చూపిస్తూ అన్ని రంగాలలో మన తెలంగాణను దేశంలో ప్రథమ స్థానానికి తేవడానికి నిరంతర ప్రక్రియలు చేపడుతున్న మనందరి నాయకుడు శ్రీ కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మీకు మరియు గత 5 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని ఎంపీగా ఉండి మీరు మంచి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్న తీరు మరియు దేశ పార్లమెంటులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అభివృద్ధి గురించి అనర్గళంగా ప్రసంగించే మీ చక్కటి వాగ్దాటి మహామహులు కూడా మీలా మాట్లాడలేకపోయారు. కావున మేము అభివృద్ధిని కాంక్షించి నాయ బ్రాహ్మణ సంఘం కోరుట్ల సర్వ సభ్యులం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 900 పై చిలుకు ఓట్లు గలవారము మా అందరి ఇష్టపూర్వకంతో సామూహికంగా తీర్మానం చేసుకున్నదేమనగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని కారు గుర్తుకే మా ఓట్లన్నీ వేయించి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయించున్నాము. కవితక్క గారి నాయకత్వం వృద్ధిల్లాలి. కోరుట్ల 900 మంది నాయ బ్రాహ్మణుల పిలుపు, కవితక్క గెలుపు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కవితక్క గారికి జై. జై కేసీఆర్, జై కవితక్క, జై విద్యాసాగర్ రావు గారికి జై తెలంగాణ. ఇప్పుడు కోట్ల మండల సర్పంచులందరూ రావాల్సిందిగా కోరుతున్నారు.
కొంచెం జాగ్రత్త ఇంకా థ్యాంక్ యూ. కవితకు శుభాకాంక్షలు తెలుపుతారట, వారి ముందరికి రావాలి. కొంచెం దిగండి అందరు, సర్పంచ్ అందరు దయచేసి. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తారు, వారికి కోట్ల పట్టణ పార్టీ తరఫున స్వాగతం చెప్తుంది. గిల్లే గంగాధర్ గారు గుజరాత్ సంఘం యూత్ ప్రెసిడెంట్, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చారి గారు కూడా జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి. వెటర్నరీ కొరుట్ల కాలేజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరు కలిసి కూడా కవిత గారు కూడా చెక్కిస్తారట, తొందరగా రావాలి. కొందరికి అందరూ పక్కన జరగాలి, అయిపోయిన అందరూ దిగి. తొందరగా వెటర్నరీ కాలేజ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సిటీ కేబుల్ కట్టనారాయణ గారు, మీదికి గురు खड़े फोटो मारे फोटो दीजिए अंदर इनका गुड अड़जरू हेलो मोबाइल వెనక हेलो ఓకేనా
థ్యాంక్ యూ మనం పోనే ఆయన ఫోన్ ఎత్తునే ఆయన ఎట్లా